పాలక్ పన్నీర్ కర్రీ రెడీ అయిందండి. ఇప్పుడు ఈ కర్రీ తయారు చేసే విధానం చూద్దాం. వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఫ్రెష్ పాలకూరని 10 నిమిషాలు ఉప్పు నీళ్ళలో ఉంచి తీసి మళ్ళీ మంచినీళ్ళలో కడిగి తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని సన్నగా కట్ చేసుకుందాము. ఇప్పుడు దీన్ని ఉప్పు పసుపు వేసి నూనెలో వేయించేసుకోవాలి ఒక 5 నిమిషాలు. పన్నీరు, ముందుగా వేయించి పెట్టుకున్న పాలకూర, ఉల్లిపాయ తరుగు, టమాటా తరుగు రెడీ పెట్టానండి. ముందుగా పన్నీర్ కొద్దిగా లైట్గా వేయించుకొని తీసుకున్నాము. ఉల్లిపాయ, టమాటా కూడా వేయించుకొని 3 కలిపి మిక్సీ పెట్టుకున్నాము. చల్లారిన తర్వాత పచ్చిమిర్చి, పోపులో జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర రెడీ పెట్టానండి. ఉప్పు, కారం, పసుపు అన్నీ పొయ్యి దగ్గర రెడీగా ఉన్నాయి. ముందుగా పన్నీర్ని కొద్దిగా వేయించి తీసుకోవాలి. అదే ప్యాన్లో ఉల్లిపాయ, టమాటా కూడా వేసి కొద్దిగా ఉప్పు వేసి వేయించేసుకుందాం. చల్లారిన ఉల్లిపాయ, టమాటా, పాలకూర తరుగును మిక్సీలోకి తీసుకొని మెత్తగా మిక్సీ పెట్టేసుకోవాలి. పాలకూర పేస్ట్ రెడీ అయ్యింది. జీలకర్ర, కరివేపాకు పోపు వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేయించుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించుకోవాలి. అందులోనే తగినంత జీడిపప్పు వేసుకొని కొద్దిగా వేగనిచ్చి పాలకూర పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా నీరు కూడా పోసుకోవాలి. మిక్స్ చేసుకొని తగినంత కారం, తగినంత పసుపు, హాఫ్ స్పూన్ హోల్ గరం మసాలా పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ కూడా వేసేసుకోవాలి. కొద్దిగా నీరు పోసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. కొద్దిగా కసూరి మేతి అండి అరచేతిలో వేసుకొని బాగా నలిపి పైన చల్లుకోవాలి. పన్నీర్ ముక్కలు పాలకూరతో బాగా ఉడికింది. ఫైనల్గా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసుకుందాము. పాలక్ పన్నీర్ కర్రీ రెడీ అయింది. డిష్ అవుట్ చేసుకుందాం. పాలక్ పన్నీర్ కర్రీ మీరు ఎలా చేస్తారో కమెంట్ చేయండి. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.